హాయ్ హలో ఫ్రెండ్స్, మనకి షోల్డర్ జారే సమస్య ఉంటుంది కదా. బ్లౌజ్ ఎంత బాగా కుట్టినా సరే ఒక్కోసారి షోల్డర్ జారిపోతూ ఉంటుంది. ఓకేనా? అలాంటి సమస్య రాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఈ విధంగా మనం బ్లౌజ్ కటింగ్ చేసుకుంటాం కదా. చేసుకున్నాక ఇప్పుడు ఈ నెక్ వైపు కానీ లేదంటే ఈ ఆర్మ్ సైడ్ కానీ ఒక పావించి ఈ విధంగా మనం కట్ చేసేసుకోవాలి, ఏదో ఒకవైపు. ఓకేనా? ఈ విధంగా కటింగ్ చేసుకుంటే మనకి షోల్డర్ జారే సమస్య అనేది తగ్గుతుంది. అంతేకాకుండా ఇంకో టిప్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మన ఆర్మ్ లూస్ కోసం గీసుకున్నాం కదా, అక్కడి నుండి నెక్ వైపుకి ఈ విధంగా 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ ఓకేనా, ఈ విధంగా క్రాస్గా కటింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటే మనకి ఈ విధంగా కూడా షోల్డర్ జారే సమస్య అనేది తగ్గుతుంది. అంతేకాకుండా కుట్టిన బ్లౌజుల్లో కూడా మనకి చాలామంది భుజాలు జారుతున్నాయని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఇప్పుడు కుట్టిన బ్లౌజ్లో చూపిస్తున్నాను చూడండి. ఓకేనా? ఈ విధంగా మన షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర నుండి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ క్రాస్గా కుట్టుకున్నామంటే నెక్ దగ్గర నుండి మనం కుట్టేటప్పుడు మనం హ్యాండ్ జాయిన్ చేసుకుంటాం కదా, ఆ కుట్టు మీద పడకుండా కాస్త ముందుకి ఒక 1/2 ఇంచ్ ముందుకు ఉండేటట్లు కుట్టుకోవాలి ఈ విధంగా క్రాస్గా. ఓకేనా? ఈ విధంగా కుట్టుకున్నామంటే నెక్ దగ్గర ఈ విధంగా కూడా మనకి షోల్డర్ జారే సమస్య తగ్గుతుంది. ఓకేనా? అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా మనము తగ్గించుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్లో హుక్స్ కాజా పట్టి ఉంటుంది కదా, అవన్నీ కుట్టక ముందు మనం బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ క్రాస్గా గీసుకొని కట్ చేసుకుంటే మనకి షోల్డర్ జారే సమస్య అనేది తగ్గుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ టిప్పులు కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్.